హాయ్ హలో లీడర్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైటీషియన్ కీర్తన. ఈ వీడియోలో అంది జైపూర్కి ఎవరైతే అచీవర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలని క్లియర్లీ తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిగ్ కంగ్రాట్స్. అసలు ఈసారి D2D టీమ్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ అచీవర్స్ అంది రావడం జరిగిందండి. న్యూ వేగా స్టార్స్ వచ్చారు, న్యూ షూటింగ్ స్టార్స్ రావడం జరిగింది, నెంబర్ ఆఫ్ షైనింగ్ స్టార్స్ అంది రావడం జరిగింది. అండ్ ఈ విధంగా మీరు వన్స్ ఒకసారి గూగుల్లో అనేది వేదాలక్స్ అని చెప్పేసి అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందండి వెబ్సైట్. దాన్ని ఆ తర్వాత వేదాలక్స్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ప్యాటర్న్ అంది మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్లో వన్స్ ఒకసారి మీరు అక్కడ లాగిన్ అనే దాని మీద ట్యాప్ చేయండి. లాగిన్ ట్యాప్ చేస్తే కనుక మీకు అక్కడ విఆర్ ఐడి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంటుందో ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అంది మీరు అక్కడ ఫిల్అప్ చేయండి. దాని తర్వాత లాగిన్ కొట్టండి. మీకు ఈ విధంగా మళ్ళీ వెబ్సైట్లో మీ లాగిన్ అంది ఓపెన్ అవుతుంది. దెన్ దాని తర్వాత అక్కడ రౌండ్ మీద క్లిక్ చేస్తే మై ఆఫీస్ అంది ఓపెన్ అవుతుంది అనమాట. వన్స్ ఒకసారి మై ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా మెయిన్ లింక్స్ అనుకొని చెప్పేసి ఇది ఓపెన్ అవుతుంది. ఈ యారో మార్క్ మీకు ఎవ్రీథింగ్ ఇండికేషన్ షో అవుతుంది కదండి. ఈవెంట్ మేనేజర్ అని దాని మీద క్లిక్ చేస్తారు. దెన్ దాని తర్వాత 7th యానివర్సరీ QR కోడ్ అనుకొని చెప్పి కొట్టగానే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత సెలెక్ట్ ఈవెంట్ టైప్ అనుకొని చెప్పి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత సెలెక్ట్ ఈవెంట్ పాస్ అని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ పెండింగ్ కౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. 1 అని చూపిస్తుంది మీకు అక్కడ సెలెక్ట్ స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో స్టేట్ అంది సెలెక్ట్ చేయండి. ఏదైతే స్టేట్ అంది అది మీరు మన ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తారు. దెన్ దాని తర్వాత ఎంటర్ విజిటర్ నేమ్, ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అంది మీరు సెలెక్ట్ చేసుకుంటారనమాట. విజిటర్ నేమ్ అనేది మీరు అక్కడ మీ నేమ్ అంది ఫిల్అప్ చేసుకోండి. మీ ఐడిలో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అనేది. దెన్ దాని తర్వాత విజిటర్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అంది అక్కడ ఫిలప్ చేసి రిజిస్టర్ అనుకొని చెప్పేసి అక్కడ కొట్టాలన్నమాట. దెన్ దాని తర్వాత ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ విత్ అనుకొని చెప్పేసి మీకు అక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది, దాన్ని ఓకే కొట్టాలి. దెన్ దాని తర్వాత మీకు ఈ విధంగా అంది చూపిస్తుంది అనమాట. అక్కడ రిజిస్టర్డ్ కౌంట్ అనుకొని చెప్పేసి ఇందాక 0 ఉంది కదా, ఇప్పుడు 1 చూపించింది కదా, దాని మీద క్లిక్ చేయండి. 7th యానివర్సరీ ఎంట్రీ పాస్ అని వస్తుంది చూసారా మీరు అక్కడ వ్యూ QR కోడ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అంది QR కోడ్ అంది ఓపెన్ అవుతుంది అనమాట. దాన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అంది తీసుకొని ఆ విధంగా స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్లో అంది సెండ్ చేసినట్టయితే కనుక నేను మీకు అనేది అది ఎంట్రీ అంది చేపించేస్తాను. థ్యాంక్ యూ.